ఇండియాకు స్వాగతం. తిరువురు నియోజకవర్గం గంపలగూడెం గ్రామం హైస్కూల్ సెంటర్ నందు కూంద కోటేశ్వరరావు దంపతులచే నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి శ్రీ శ్రీ వేదానంద సరస్వతి మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదానంద సరస్వతి మహారాజ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని అన్నారు. 3 నెలలు హిమాలయాలలో ఉండడం జరుగుతుందని, 3 నెలలు గంపలగూడెం ఆశ్రమంలో ఉండడం జరుగుతుందని, ఆధ్యాత్మిక చింతన ఈ ప్రాంతంలో కలిగించేందుకే ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగిందని అన్నారు. కార్తీక మాస పర్వదినాలలో దాన ధర్మాలు చేయడం ద్వారా శుభఫలాలు అందుతాయంటున్న శ్రీ శ్రీ వేదానంద సరస్వతి మహారాజ్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం గంపలగూడెం గ్రామంలో బస్ షెల్టర్ ఓపెనింగ్ నిమిత్తం స్వామీజీ ఇక్కడికి రావడం జరిగిన నేపథ్యంలో కార్తీక మాస సందర్భంగా స్వామీజీని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సర్కార్ ఇండియా ప్రేక్షకులకు కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం నిమిత్తం మనం కవరేజ్ నిమిత్తం రావడం జరిగింది. స్వామీజీ నమస్తే అండి. స్వామీజీ, ఇప్పుడు ఈ కార్తీక మాస సమయం నడుస్తున్న నేపథ్యంలో కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన కాలంగా చెప్పుకోవచ్చు. పవిత్రమైన దినాలు కూడా. ఈ పరిస్థితుల్లో కార్తీక మాస సందర్భంలో మహిళలు ఎక్కువగా భక్తి అనేది ఎక్కువగా ఉపవాసాలు అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు కార్తీక మాస సందర్భంలో మీరిచ్చే సూచన సలహా ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి నాన్న, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఎందుకంటే ఇల్లాలు చేసేది ఏదైనా ధర్మ కార్యం, ఆవిడ పూజలైనా నిష్టలైనా నియమాలైనా సాధనలైనా కుటుంబం మొత్తానికి చెందుతుంది. అందుకనే తల్లి ఒక సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు కుటుంబానికి. భార్య పాత్ర అయినా తల్లి పాత్ర అయినా అసలు స్త్రీ పాత్రే. ప్రకృతికి మారు రూపం స్త్రీ. ఇకపోతే కార్తీక మాసం దివ్యమైన సమయం ఇది. ఈ మాసం శివ దీక్షలే కాదు, అమ్మవారి దీక్షలు, అయ్యప్ప దీక్షలు, అన్ని రకాల వాళ్ళు ఆధ్యాత్మికంగా సాధన చేసుకునేందుకు వీలుగా ఇది అనుకూలమైన సమయం. అందుకని ఈ సమయంలో రవ్వంత దానం చేసినా ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది. రవ్వంత సాధన చేసినా అది కొన్ని రెట్లుగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది. అందుకని ఈ సమయాన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు. మన ఆశ్రమం తత్వమసి అని హిమాలయాశ్రమాన్ని స్థాపించాము ఇక్కడ ఈ గ్రామం ప్రాంతంలో. దాని ద్వారా వ్యక్తులలో భక్తి భావన, శీల నిర్మాణం ఈ రెండు పెంపొందించాలనేది నా లక్ష్యం. నేను హిమాలయాల్లో ఉంటాను. ఒక 3 నెలలు ఇటు 3 నెలలు అటు ఉంటుంటారు. సో ఈ కార్తీక మాసం సందర్భంగా కుందా కోటేశ్వరరావు గారు వారు నాకు స్థలం ఇచ్చి ఈ గ్రామానికి ఆహ్వానించిందే వారి కుటుంబ సభ్యులందరూ, వారి నాన్నగారి దగ్గర నుంచి అందరూ. ఆ రకంగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక చైతన్యం స్థాపించాలనే సంకల్పం వారికి ఈ మధ్యన మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడ సరైన ఒక బస్సు షెల్టర్, ప్రయాణికులకు ఒక స్థానం కావాలి. ఎండలో నిలబడి వానకి నిలబడి ఉండకుండా వాళ్ళకి ఏదైనా కావాలి, చేయాలనుంది స్వామీజీ అన్నారు. మీకు అంతకంటే ఎవరు మీకు ఇచ్చిన అవకాశం అది అనుకున్నాం. ఇప్పుడు వారు 2 స్థానాల్లో, అక్కడ గంపలగూడెం గాంధీ సెంటర్లో, ఇక్కడ హై స్కూల్ పక్కన. నువ్వు వెనకెళ్ళి నాన్న, నువ్వు రాకు, ముందుకు రావక్కర్లేదు. కనుక ఈ 2 చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కేవలం ఒకటే ఆయన ఆలోచించేది, గ్రామస్తులకు నేను ఎంతో అంత ఉపయోగపడాలి. ఆ లక్ష్యంతో స్థాపన జరిగింది. ఈరోజు నా గురు పరంపర, దత్త పరంపర ఆధారం చేసుకుని నేను ప్రారంభోత్సవం చేశాను లోక కళ్యాణం కోసం. కనుక ఈరోజు ఒక దివ్యమైన కార్యక్రమం. అయితే స్వామీజీ, ఇప్పుడు కార్తీక మాస సమయంలో రవంత దానం చేసిన ఎంతో ఫలం అని చెప్పవచ్చు. అయితే ఈ కార్తీక మాస సమయంలో రవంత దానం అంటే ఏ విధమైన దానం చేయడం ద్వారా ఆ ఫలం తక్కువది అంటే ఏం చెప్తారు? ఒకటే నాన్న, యథాశక్తి. ఇప్పుడు మనకి దగ్గర 10 రూపాయలు ఉంది, 1 రూపాయి, 100 రూపాయలు ఉంది, 10 రూపాయలు. అందుకని శాస్త్రాల్లో కూడా చెప్పారు, 10% నువ్వు ఆధ్యాత్మికతకు ఖర్చు పెట్టు, 10% తీసి పక్కన పెట్టాలి. నీ ఆదాయం ఎంతైనా అవ్వని కాక 10% ఇస్తూ ఉంటే మిగతా 90% భగవంతుడు నీకు తోడుగా ఉంచుతాడు. అయితే స్వామీజీ, ఇప్పుడు కార్తీక మాస సందర్భంలో కొంతమంది చెప్పడం ఏంటంటే పంచామృతాల
తోని అభిషేకం అనేది చాలా శుభఫలం అనే విధంగా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది గంగా జలంతోనే అభిషేకం ఫలం అని కొంతమంది చెప్తున్నారు. ఈ దేన్ని బేసికల్ గా తీసుకొని భక్తులు అభిషేకం చేయాలంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, యథాశక్తి నాన్న. పంచామృతాలు వాడటం కానీ, కుంకుమ, పసుపు, గంధము, ఈ వస్తువులన్నిటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఆ పదార్థాలను, వస్తువులను ఉపయోగించి దైవ ఆరాధన చేసుకోవటం, దైవానికి పూజ క్రియలు, అవన్నీ క్రియలు. పూజ, జపము, ధ్యానము. ఫైనల్ గా వ్యక్తి ధ్యానంలో స్థిరపడాలి. ఇవన్నీ చేస్తూ చేస్తూ అంతర్ముఖ స్థితికి వెళ్ళాలి. కాబట్టి పంచామృతాలతో చేస్తే మన పంచేంద్రియాలు, పంచతత్వాలు మనలో స్థిరపడి బ్యాలెన్స్ అవుతాయి. కొంతమంది గంగా జలంతో చేసే అభిషేకం అసలు పంచామృతాలకు ముందు జలంతో చేస్తారు, చివరిన జలంతో చేస్తారు. ఇదంతా ఒక ఉపాసనలో క్రియలు నాన్న పదార్థాలు. ఈ కార్తీక మాస సమయంలో మరి వాళ్ళు జపబలము, పూజా ఫలము అనేది 2 భాగాలుగా మీరు చెప్పారు. ఈ పూజ తర్వాత జపబలం, దేంతో జపం చేస్తే వాళ్ళకి, కుటుంబానికి, వాళ్ళకి ఆయురారోగ్యాలు ఉంటాయి, ఏ విధంగా ప్రతిఫలం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఒకటే నాన్న, ప్రతిదీ కూడా కుటుంబం కోసమే చేస్తారు. స్త్రీ చేసినా తన బిడ్డలు, తన వాళ్ళు, తన తల్లిదండ్రులు, తన పెద్దలందరూ కూడా వంశవృక్షం అందరికీ వీళ్ళు చేసే చెందుతుంది. కనుక పూజ అనేది షోడశోపచారాలు, 16 సేవలు. అది పూజలో ఒక మెట్టు ఎక్కుతాం. ఆ తర్వాత జపం, ఏ దేవతనైతే, దేవీనైతే మనం ఆధారం చేసుకున్నామో ఆ దేవత యొక్క నామస్మరణ చేస్తూ చేస్తూ అంతర్ముఖం అవ్వటం జపం. ఆ జపం తర్వాత ఒకసారి ఒక స్థితికి వెళ్ళాక అది మౌనంలోకి వెళ్తారు. లోపల జపం జరుగుతుంది, బయటికి కనిపించదు, అజపం అంటారు. అక్కడ ఏమవుతుంది, ధ్యానము, సమాధి ఏర్పడుతుంది. అక్కడ భగవంతుడితో కనెక్టివిటీ ఏర్పడుతుంది అనమాట. అలా మెట్లు ఎక్కుతూ ఉండాలి నాన్న. గురువుల ద్వారా నేర్చుకుంటూ ఒక గురువుని ఆశ్రయించి ఈ మెట్లు ఎక్కుతూ ఉండాలి. అయితే స్వామీజీ, ఇప్పుడు కార్తీక మాసం సందర్భంలో మరి ఎక్కువగా మరి అయ్యప్ప స్వాములు కావచ్చు, అనేక రకాల స్వామిమాలలతో ధారణ చేస్తూ మరి ఈ అభిషేక పూజలు, మరి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కార్తీక మాస సమయంలో వారు ఏ విధమైన పూజా కార్యక్రమాలు, అంటే అభిషేక కార్యక్రమాలు ఏ విధమైన కుటుంబ పరంగా చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుందంటే ఏం చెప్తారు? అదే అభిషేకం అనేది ఒక పార్ట్. పూజా భాగంలో, పూజా తంతులో, భక్తి యోగంలో అభిషేకం అనేది ఒక పార్ట్, ఒక భాగం. అభిషేకం అయిన తర్వాత అలంకరించి పూజ చేయటం ఉంటుంది. పూజలు అయిన తర్వాత ఇంకా ఆత్మ నివేదన చేయటం ఉంటుంది. నవవిధ భక్తుల్లో వస్తాయి ఇవన్నీ కూడా. ఆత్మ నివేదన చేశాక ఇంక క్రియ లేదు, ఇంకా అంతర్ముఖ స్థితితో ప్రార్థనా పూర్వకంగా నువ్వేదిస్తే అది తీసుకుంటా, నువ్వు ఎలా ఉంచితే నేను అలా ఉంచుతా, నా వైపు నుంచి ప్రార్థన, నా వైపు చేయగలిగినంత యథాశక్తిగా చేశాను తండ్రి అని మనం ప్రార్థనా పూర్వకంగా జీవించచ్చు. అయితే ఇప్పుడు మెయిన్ గా ధర్మ సందేహం ఇంకొకటి స్వామిజీ, ఇప్పుడు కుటుంబాలలో ఫోటోలు పెట్టి ఎక్కువగా పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్న నేపథ్యం, మరి కొంతమంది లింగాకారాలు పెట్టుకొని పూజలు, అభిషేకాలు చేస్తున్న నేపథ్యం, ఈ లింగాకారాలు అనేవి కుటుంబ పరంగా ఎంతవరకు, అంటే ఏ సైజు వరకు ఉండొచ్చు, ఏ సైజు వరకు అభిషేకం చేయొచ్చు, ఫోటోలకి పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా ఏమన్నా ఇబ్బంది కార్యక్రమం అనే విషయాన్ని కొంతమంది ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పుడు లింగాకారానికి ఫోటోకి ఏంటి తేడా అంటే చెప్తారు? ఇక్కడ ఒకటే నాన్న, ఏదైనా భక్తి కుదరాలి. అక్కడ రూపం కాదు, నామం కాదు. నామాతీత రూపాతీత శక్తి భగవంతుడు. కనుక వాళ్ళకి లింగం కుదిరింది, లింగాకారంలో ఆశ్రయిస్తారు వాళ్ళు. లేకపోతే ఫోటో రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఉత్తి కాగితం, ఇంత ఫోటో అయినా సరే. సాయినాథుడు, మహాత్ములు అందరూ చెప్తారు, నాకు నా చిత్రపటానికి తేడా లేదు, నువ్వు ఏదైనా పెట్టుకో, నన్ను ఆధారం చేసి పెట్టుకుంటావు, నా శక్తిని కోరుకుంటూ పెట్టుకుంటావు. కాబట్టి ఏ రూపాన్నైనా ఆశ్రయించండి, ఏ నామాన్నైనా ఆశ్రయించండి. మీరు ఆశ్రయిస్తూ మీ భక్తి ప్రధానం, ఆ కనెక్టివిటీ ప్రధానం. యోగము అంటే కలయిక, నాతో కలవటానికి లక్ష్యంగా పెట్టుకుని చేయండి అంతే. మీరు ఏ రూపాన్నైనా పెట్టుకోండి. అయితే నా సందేహానికి నివృత్తి అంటే ఎట్లా అంటే, లింగాకారాలు కొన్ని ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేస్తున్న సందర్భం, ఈ కార్తీక మాస సందర్భంలో కొంతమంది పెద్ద లింగాకారం ఉండకూడదు, ఇంట్లో ఒక కొంత భాగం వరకే చిన్న లింగాకారం ఉండొచ్చు, అటువంటి చేయొచ్చు అనేది అపోహలు, మరి కొన్ని సందర్భాలు ఎక్కువగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, ఇది మహిళల మధ్య
దీనికి మీ నుండి నివృత్తి ఏంటి అని చెప్తారు? ఒక్కటే నాన్న, ఏ క్రియ మొదలుపెట్టినా, ఏ సాధన మొదలుపెట్టినా ఒక గురువు అనుమతి, గురువు యొక్క ఆదేశం తీసుకుని చేయండి. అప్పుడు గురువు బాధ్యత వహిస్తాడు. గురువు సరైనదే మీకు సలహా ఇస్తాడు. ఈ సైజు పెట్టుకో, ఈ సైజు పెట్టుకో. ఒకవేళ వాళ్ళ వంశంలో అలాగ కులదైవంగా కూడా ఉందనుకోండి, పెద్దది పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆ శక్తిని బట్టి గురువు ఒక ఆదేశాన్ని ఇస్తారు. అందుకని ఏ క్రియ చేసినా గురువు ఆదేశం ఉండాలి. గురువులు పురోహితులు, పూర్వం యొక్క హితం కోరే పురోహితులు, వారిని కన్సల్ట్ చేసి వారు చెప్పిన విధంగా ఎప్పుడైతే వారు సలహా ఇచ్చారో బాధ్యత వారు కొంత స్వీకరిస్తారు. ఇక క్రియ చేసుకోవటం వీళ్ళ వంతు. ఏదైనా తేడా ఉంటే